అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతల పోషవ్వ. గత జూన్ 9 రోజున హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఇస్ ఎస్తర్ అనే ఒక దివ్యాంగ మహిళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ నెల జూన్ 9వ డేట్ రోజున జాయిన్ అయింది. ఈ రోజుకి 21 డేస్ అవుతుంది. 21 డేస్ నుంచి కూడా తనకి 1,00,000 కన్నా ఎక్కువ బిల్ అయింది. ప్లస్ అక్కడ క్యాంటీన్‌లో తినడానికి, భోజనానికి అమౌంట్ అయింది. ఈ అమౌంటు మన ఆహ్, డిజబుల్డ్ కార్పొరేషన్ నుంచి కావాలి అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ పెట్టుకున్నారు. ప్రజావాణిలో ప్లస్ ఇంకా డిఫరెంట్ టైంలలో. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఆమెకి ఆ దివ్యాంగ మహిళకి అమౌంట్ అనేది ఆహ్, శాంక్షన్ చేయలేదు. అది కాక ఇప్పుడైతే తన పరిస్థితి ఎట్లా ఉంది అనంటే, నీ ఇష్టం బ్రతికితే బ్రతుకు పోతే పో అన్నట్టుగా ఉంది. ఎందుకు అంటున్నాను ఈ మాట అనంటే, వాళ్ళ చుట్టాల హాస్పిటల్ అవ్వడం వల్ల తను ఈ రోజున ఇంకా స్టిల్ ఉంది. అదే రూ. 1,00,000 అమౌంట్ కట్టకుండా ఏ హాస్పిటల్‌లో అయినా పెట్టుకుంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ సమాజం, ఈ దివ్యాంగ సమాజం, ఈ సొసైటీ. తనకి ఒక చెల్లెలున్నారు. ఆ చెల్లెలు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. తనకి పెళ్లి కాలేదు. కానీ ఆ అవిటితనం వల్ల ఊరికినే ఇంట్లో నుంచి బయటకెళ్ళగానే ఇప్పుడున్న సమాజం ఎలా ఉందో తెలుసు కదా! ఇట్లా ఆడపిల్ల బయటకు పోయి అట్లా లోపలికి రా రా వస్తుంది అని నా నమ్మకం లేదు. 6 నెలల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వరకు కూడా ఎలాంటి సిట్యుయేషన్‌లో మనం చూస్తున్నాం. అట్లా అని డిజబుల్డ్ అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న తన చెల్లెలికి ఎవరో అంతే ఇంకా. ఆమె ప్రెగ్నెంట్‌గా వచ్చింది. వచ్చినందుకు ఇంట్లో వాళ్ళు అసలు నిన్ను మేము చూసుకోవడమే కష్టం అంటే, మళ్ళీ నువ్వు ఇట్లా వచ్చినావనని వెలేసిండ్రు. వెలేసినందుకు లేదు లేదు రక్తపాశం కదా! నా చెల్లెలు అనని చెప్పి తను పెళ్లి చేసుకోకుండా గత 47 సంవత్సరాలుగా మెంటల్ హ్యాండిక్యాప్డ్ చెల్లెల్ని తనకు పుట్టిన బిడ్డ కూడా మెంటల్ హ్యాండిక్యాప్డే అయ్యాడు. ఇద్దరిని చూసుకుంటూ 47 సంవత్సరాల తన జీవితం కంప్లీట్ అయిపోయింది. తను పెళ్లి చేసుకోలేదు. వాళ్ళకే అంకితం అయిపోయి ఉంది. ఈ చేస్తున్న క్రమంలో, ఇలా జరుగుతున్న క్రమంలో తనకి హెల్త్ డిస్టర్బెన్స్ బాగా అయింది. ఆ హెల్త్ డిస్టర్బెన్స్ ఎంత అయింది అనంటే, షుగర్ లెవెల్స్ డౌన్‌లోకెళ్ళిపోయేంత, కాలివేళ్ళు, చేతివేళ్ళు మొత్తం ఆ షుగర్‌కి కొరికేసి తినేసే అంతగా అయిపోయింది. దానికి తోడు ఇప్పుడు తనకి ఫుల్ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి. ఇట్లా అవుతుంది కదా అని చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి రంగారెడ్డి కలెక్టర్ గారికి చెప్పారు. చెప్పినప్పుడు ఆ రంగారెడ్డి కలెక్టర్ గారు అన్నారు, డీడబ్ల్యూఓకి చెప్పండి అని చెప్పారు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ బిడ్డ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీలో 18 మెడల్స్ తీసుకొచ్చాడు. గేమ్ అని ఒకటి ఉంటుంది. ఆ గేమ్‌లో తను ఇట్లా ఉన్నప్పటికీ కూడా 18 మెడల్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం అంటే ఎంత గ్రేట్ చెప్పండి. అదంతా కూడా ఈ దివ్యాంగ మహిళ ప్రోద్బలం, సహకారం తను ఎక్కడికైనా తీసుకెళ్ళింది. అందుకని అంత పెద్ద సక్సెస్ తీసుకున్నాడు ఆ బాబు. ఇప్పుడు తను హాస్పిటల్‌లో ఉంది. హాస్పిటలైజ్ అయ్యి ఉంది. ఆ ఇద్దరి ఆ తల్లికి, ఆ బిడ్డకు అన్నం తినడం ఎంత కష్టంగా ఉందో. ఎందుకనంటే వాళ్ళకి వంట చేసుకోవడానికి రాదు. ఈమె అవన్నీ సమకూర్చేది. తనే బెడ్ మీద ఉంది. ఏం చేయమంటారో చెప్పండి ఒక్కసారి. తొందరగా కోలుకొని తనకి, తన తన చెల్లెలి కొడుక్కి బాగా చూసుకుందామని ఆశతో ఎన్నిసార్లు రంగారెడ్డి డీడబ్ల్యూఓ గారిని అడిగినా తను సహకరించలేదు. వార్త చల్లగా చెప్పినట్టుగా ఒక 4 డేస్ కింద మేము మీకు సహకరిస్తాం, మేము మీకున్నాము అన్న ఒక భరోసాలాగా ఒక లెటర్ తీసుకొని వచ్చి తను డీడబ్ల్యూ ఆఫీస్ నుంచి వాళ్ళ స్టాఫ్‌ని ఒక అతన్ని పంపించారు. ఒక దివ్యాంగురాలి సహాయంతో ఎస్తర్‌కి ఇలా ఉంది ఆరోగ్యం అని తెలుసుకున్న మా డిజబుల్డ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. బావుంది. వచ్చి చూసారు. బావుంది. కానీ ఎక్కడ కూడా తన ఫోటోస్‌ని లీక్ కానివ్వలేదు. అంటే తనని చూసినట్టుగా ఎక్కడ కూడా పెట్టలేదు. ఎందుకు అనంటే అంత అమౌంట్ మనం పెట్టుకోలేము అని ఒకవైపు. అసలు వాళ్ళు అంత చక్కగా చూసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకా పైనుంచి మనం పెట్టేదేముంది అని ఇంకొక మాట. ఒక్కసారి ఆమె మాటల్లో ఆమెతో నేను మాట్లాడినప్పుడు ఆమె వీడియో రికార్డ్ వినండి మీరే. మళ్ళొకసారి చెప్పవా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ దగ్గర నుంచి వచ్చిన పర్సన్ ఏంటి? ఆయన క్యాడర్ ఏంటి?
ఆయన సీనియర్ అసిస్టెంట్‌గా ఉండి మే 30 తారీఖు రిటైర్మెంట్ అయింది. ఇప్పుడు మీ దగ్గర మీ బెడ్ పక్కన నిలబడి ఇచ్చారు చూడండి మీకు పేపరు ఆయన. ఆయన డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిండు. ఓకే. డిపార్ట్‌మెంట్ ఆమెకు ముఖం లేదు రావడానికి. వస్తే ఏసి కొడతా అని కూడా తెలుసు ఆమెకి. హ్మ్. ఆ! అది కాదు మేడం 6 నెలలు పడకలో ఉంటే పరిస్థితి ఏం చెప్పండి? హ్మ్. వెనకాల ఉన్న పరిస్థితి ఏం చెప్పండి? హ్మ్. ఆ! ఇప్పుడు చైర్మన్ గారు ఏమని చెప్పి పంపించిర్రు పద్మావతి మేడంకి? ఆమెకు అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఫుడ్డు, బెడ్డు, మెడిసిన్. హ్మ్. అనవసరంగా నన్ను డబ్బులు కట్టమని అడుగుతుంది అందరి ముందల అంటున్నాడు. హుహు. నేనన్నా మొన్నొచ్చినప్పుడు మా వోళ్ళు మంచిగా డాక్టర్లు మంచిగా కడిగిర్రు ఆయనని. హ్మ్. మళ్ళొచ్చిందనుకో ఇంక అంతకంటే మంచిగా కడుగుతారని చెప్పిన. హ్మ్. ఆయన ఎట్లా అనగలిగిండు ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు అన్నీ ఫ్రీ వస్తున్నాయని? ఏమో ఎవరు చెప్పిండ్రో ఆయన ఊహలు ఆయన ఏందంటే ఆయన మీద పడొద్దది బర్డే. హ్మ్. హ్మ్. నేను రాత్రి అది హాస్పిటల్‌లో ఉన్నారు. నాకు తెలిసినాయనతోని ఫోన్ చేపిచ్చింది. హ్మ్. ఆ! ఇన్ని రోజులు ఆపుకుంటూ వచ్చినాము. ఇప్పటికైనా మా బిల్లులు కడతావా లేదా అని. హ్మ్. అంటే ఆ! ఏమన్నారు ఆయనకు గూడా? ఆయనేమన్నాడు బిల్లులు ఎట్లైనా చేసి బిల్లులు కట్టియమ్మా అంటున్నాడాయన. హ్మ్. నిన్ను సచ్చేదాన్ని బతికిచ్చినావు. ఆ విషయం నేను ఒప్పుకుంటా. హ్మ్. మరి ఇన్ని రోజులైంది నువ్వు గవర్నమెంట్‌తో మాట్లాడి బిల్లులు కట్టాలి కదా! అంటున్నాడాయన. అది కరెక్టే గదా! ఈ రంగారెడ్డికి చెందిన డీడబ్ల్యూఓ గారు ఎప్పుడు కూడా సహకరించినందుకు ఆమె ఓపిక నశించి ఎస్తర్ దివ్యాంగురాలు ఓపిక నశించి ఢిల్లీలోనే కేసు వేసినారు. 4656 అనేది ఒక సర్క్యులర్ ఉంది. దాంట్లో ఏమనుందనంటే ఈమె బెడ్ మీద ఉన్నప్పుడు ఒక సపోర్టర్ ఉండాలి. తనని ఒకరు చూసుకోవాలి అని చెప్పేసి అక్కడ కేసులో ఇచ్చిన తీర్పు. దాన్ని చూసినంక కూడా తను అసలు ఎటువంటి హెల్ప్ అనేది తనకు రాలేదు. ఈ రోజున తనకి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్‌లో ఉన్నాయి. ఒక్కొక్క రోజున ఆమెకిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంది అనంటే అసలు మంచినీళ్ళు తాగకూడదు. ఒక నైట్ మొత్తం కూడా భోజనం చేయకూడదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఆవిడకి అటు డీడబ్ల్యూఓ గారు గానీ, ఇటు కలెక్టర్ గారు గానీ, ఇటు కమిషనర్ గారు గానీ, ఇటు మా డిజబుల్డ్ కార్పొరేషన్ చైర్మన్ గారు గానీ ఎక్కడి నుంచి సపోర్ట్ రాకపోతే డిజబుల్డ్ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకున్నట్టు? మన దివ్యాంగ సమాజానికి సేవ చేస్తాననే గదా కార్పొరేషన్ చైర్మన్‌గా వచ్చింది. కమిషనర్ గారు కూడా అంతే కదా! నేను వీళ్ళందరికీ సేవ చేస్తాననే కదా వచ్చింది. ఒక జిల్లాలో డీడబ్ల్యూఓ ఎందుకున్నారు? మా దివ్యాంగ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే కదా ఉంది. మరి మీరెవరూ పట్టించుకోనప్పుడు కారుణ్య మరణం కింద తనను తను చావమనా? ఈ బిల్లు ఎలా కడతారు? సార్ ముఖ్యమంత్రి గారు నేను మీ దృష్టికి రావాలని నేను ఇది వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్న ఈ ఎస్తర్‌కి మీ నుంచన్నా పూర్తి న్యాయం చేస్తారని అక్కడ బిల్లు చాలా పెండింగ్ పెరిగిపోతుంది. వాళ్ళ చుట్టాలవ్వడం వల్ల ఏదో ఆమెకు రక్షణ అట్లా ఉంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ నుంచి మనమే కదా చూసుకోవాలి. ఒక్కసారి ఇటువైపు చూసి ఆమెకు పూర్తి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు.